నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, తారక రత్న గారు చనిపోయిన తర్వాత రాజకీయాలు పక్కన పెట్టి అక్కడ కొన్ని మనం చూసాం, విజయసాయి రెడ్డి గారు, చంద్రబాబు గారు కలిసి అక్కడ కూర్చోవడం, రైట్? అలాగంటే రాజకీయాలను పక్కన పెట్టి వ్యక్తులుగా అక్కడ ఉన్నారు. అయితే ఈ టైంలో లక్ష్మీ పార్వతి గారు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. ఎప్పుడో చనిపోయాడు తారక రత్న, వీళ్ళు స్వార్థ రాజకీయాల కోసం ఇన్ని రోజులు అలా నాటకం ఆడారు, ఓకే, లేకపోతే ఇంకోటి ఏదో ఇట్లా రకరకాల మాటలు, నా మనవడు, ఈ వ్యాఖ్యలన్నీ లక్ష్మీ పార్వతి గారు చేశారు, రైట్? మనం చూసాం. ఇవన్నీ ఏంటి, రాజకీయాలలోకి పాపం తారక రత్న గారి చావును కూడా తీసుకొస్తున్నారా అని కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఏమంటారు? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? నా మనవడు అని అనడానికి కొంత సిగ్గు ఉండాలి. ఎందుకంటే నీ మనవడు ఎవరు? అక్కడ కోటీశ్వర ప్రసాద్ ఉన్నాడు కదా, నీ కొడుకు. ఆ కొడుకు పుట్టిన కొడుకో కూతురో నీ మనవడో నీ మనవరాలు అవుతుంది. అంతేగాని ఎన్టీ రామారావు గారి సంతానాన్ని నువ్వు బంధుత్వం కలుపుకొని అంత ఆ సినిమా ఇక్కడ లేదు. జనరల్గా ఏదో ఎన్టీ రామారావు గారికి సంజమనపులో వచ్చావు, వచ్చిన 2 సంవత్సరాలకే 3వ సంవత్సరంలో పొట్టన పెట్టుకున్నావు అంతేని. దాంతో మించి నీకున్న అర్హత ఏముంది? ఏం లేదు. ఏదో నా మనవుడు నా కొడుకు అంటుంది. ఎవరు? బాలకృష్ణ కొడుకు అంటే ఒప్పుకుంటాడా? అది ఇంకా ఎవరిని మనవుడు తారకని మనవుడు అంటే ఒప్పుకుంటారు? అప్పుడు నేను తారకని అంత బాగా చూశాను, రెచ్చగొడుతుంది. తార నీకు అప్పుడు అంత ఆడుకుంటున్నప్పుడు అంత అవమానం చేశారు, మర్చిపోయారా అంటే మర్చిపోయారో లేదో, వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు ఎందుకు బాడీ చేస్తారు? నిన్ను వెలివేశారు, మరి నువ్వు ఎన్టీ రామారావుతో కాపురం చేయడం బానిసేవా? లక్షణంగా నా మొగుడిని వదిలేసి వచ్చానే, నన్ను వెలివేశారే, నాకు వద్దు ఎన్టీ రామారావు అని వెళ్ళిపోయావా నువ్వు? అక్కడ మూలధనం ఎన్టీ రామారావు కాబట్టి ఎన్టీ రామారావు గారి పాదాల చుట్టూ వీళ్ళు అల్లుకున్నారు. కనుక లక్ష్మీ పార్వతి తాలూకు మాటలు చాలా అంటే మిగతా ఎన్టీ రామారావు గారి తాలూకు అభిమానులకి, వీరాభిమానులకి కొంచెం ప్రాణం చివుక్కుమనేలాగా ఉంటాయమ్మా. ఏంటి ఆడ జ్ఞాపించుకోవాల్సింది ఏముంది? తారక రత్న ఏమీ జ్ఞాపించుకోవాల్సిన అవసరం లేదు. తారక జ్ఞాపించుకోవాల్సింది ఏముంది? ఏమీ జ్ఞాపించుకోవాల్సిన అవసరం లేదు. జ్ఞాపకం ఉంచుకునే అవసరం ఉంటే తారక్ నీ దగ్గరికి వచ్చేవాడు. ఇంత ఎదిగిన తర్వాత ఒక్కసారి వచ్చేసి నీ కాళ్ళు నమస్కారం చేశాడా? నిన్ను పలకరించాడా? కనీసం నేను ఎక్కడైనా ప్రస్తావించాడా? ఎందుకు నువ్వు అలా పూసుకుంటావు? కనుక అక్కడ తారక రత్న ఎప్పుడో చచ్చిపోయినాడు, ఇప్పుడు తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా మరి మన చంద్రబాబు నాయుడు రాజకీయం చేశాడని చెప్పడం ద్వారా నువ్వేం చెప్పదలుచుకున్నావు? చంద్రబాబు నాయుడు నీచుడు, దుర్మార్గుడు, దుష్టుడు, ఇదే కదా. ఎన్నిసార్లు చెప్తావు? ఇంతకంటే ఇంకో వేరే మాట్లేదు కదా. ఆ ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పటి నుంచి వెనుపూడ్చి పొడిచాడు, చంపేశాడు అని నువ్వు అంటావు. నువ్వు చంపేశావు అని ప్రజలు అంటారు. బట్ ఏది నువ్వు అన్నది భగవంతుడు చేయాలి. ఇప్పుడు ఎందుకు వచ్చిన గొడవ అంతా? నీ గురించి ఎవరు అడగలేదు కదా. నిన్నెవరు సంజాయిషి ఇవ్వమని కానీ, నిన్నెవరైనా నీ తాలూకు అమూల్యమైన అభిప్రాయం చెప్పని చెప్పి ఎవరు నైకి పుచ్చుకొని రాలేదు కదా. నువ్వు అప్పుడప్పుడు కీచి వదిలిన మరబొమ్మలాగా అక్కడ ఏం మాట్లాడమంటే అక్కడ నువ్వు మాట్లాడేసి నువ్వేదో రెచ్చగొట్టాను, నా మాటలు చాలా మొత్తం ప్రకంపనలు సృష్టించాయని అనుకుంటావు తప్ప, నువ్వు మాట్లాడే మాటల్లో ఏదైనా ఒక నిజాయితీతో కూడుకున్న మాట ఉంటుందని మొత్తం ఈ అఖిలాంధ్ర ప్రదేశంలో ప్రజలు ఎవరైనా ఒక్కరంటారా? అలాంటప్పుడు ఎందుకు మాట్లాడకూడదమ్మా? మాట్లాడడం మంచిది కాదు. సాధ్యమైనంత నువ్వు మౌనంగా ఉంటేనే మంచిది. సో తారక రత్న గారి విషయాన్ని కూడా ఎందుకు రాజకీయం చేయాలనుకుంటున్నారు? ఆయన చేయమంటాడు, ఈవిడ చేస్తుంది అంతే. అంతకంటే ఈవిడికంటే ఇండివిజువల్గా ఏదైనా మాట్లాడదాం అనుకున్నట్టు మాట్లాడే అవకాశం ఎవడో అక్కడ పలానా మాటలు మాట్లాడమ్మని చెప్పేసి ఆ స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ యాసిడి అంటే అక్కడ యాసిడ్ ఇక్కడ చదివేస్తుంది అంతే. ఇది స్క్రిప్టు. శ్రీవారి ఇచ్చిన స్క్రిప్ట్ని ఇక్కడ చదువుతుంటారు అనమాట అంతే. రాజకీయం చేయాలని ఆవిడకే ఉంటుంది. ఆవిడకుంటే మాత్రం ఏం చేయగలుగుతుంది? ఇప్పుడు నీ రాజకీయం అన్నది అంటే నీ భర్త 9 మాసాలు
అంటే నెత్తురు ఊడ్చి చెమట ఊడ్చి కష్టపడి స్థాపించిన పార్టీ అంటే ఆ పార్టీలో ఆ ఎన్టీ రామారావు గారికి ఒక అర్ధాంగిగా నీకు ఏదైనా అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నీకున్నదేముంది? ఏ హక్కు ఉండదన్నమాట. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడినా ఆ మాటకి అర్థం లేదు, అర్థం లేదు, అర్హత కూడా లేదు. నా భర్త అంటూ రామారావు గారిని, నా కొడుకులు అంటూ బాలకృష్ణ గారిని, హరికృష్ణ గారిని, నా మనవళ్ళు అంటూ నెక్స్ట్ జనరేషన్ని తరచుగా ఆమె సంబోధించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే తన భర్తకి భార్యగా ఉన్నప్పుడు ఒక బాధ్యతాయుతమైన పార్టీని స్థాపించి ఆయన దగ్గర లేనప్పుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దాన్ని కాపాడవలసిన బాధ్యత ఈమెపై ఉన్నట్టే కదా. మంచో చెడు ఇప్పుడు కుటుంబంలో చాలా జరుగుతూ ఉంటాయి. తల్లి చాలా మట్టి గుప్పెట్లో పెట్టుకుంటది పిల్లల మనస్తత్వాన్ని, పిల్లల చర్యల్ని, బయటకైతే చెప్పదు కదా. సో అంత బాధ్యతాయుతంగా మెలగవలసిన నువ్వు కొడుకుల మీద, మనవాళ్ళ మీద, దట్టు చనిపోయిన ఈ సందర్భాలలో రాజకీయం చేస్తున్నావు ఏంటి అని, ఇది మన అభిప్రాయం కాదు, నెటిజన్లు వ్యక్తం చేస్తున్న, ట్రోల్స్ కి గురవుతున్న అభిప్రాయం. మరి అంత బాధ్యతగా ఆ కుటుంబ పరువును మోయాల్సిన ఆమె మరి దాన్ని బజార్కి పెట్టడాన్ని ఎట్లా చూడాలి? ఎందుకంటే నువ్వు చాలాసార్లు చెప్పారు, ఆవిడకి నిజంగా స్వామి దేవా అని చెప్పిన అంత సంస్కారి నువ్వు ఆ పార్టీ జెండా కప్పుకొని చచ్చిపోవాలి. అసలు నువ్వు ఆ తెలుగుదేశం పార్టీ తాలూకు జెండా కప్పుకొని చచ్చిపోవాలి. నువ్వు కొడుకు అంటున్నావు బాలకృష్ణ, నీ కొడుకని ఏం చెప్తున్నావు? నువ్వు చంద్రబాబు నాయుడిని నమ్మొద్దు అని చెప్తున్నావు. నువ్వు మనవడు అంటున్నావు తారకని, ఏం చెప్తున్నావు? చంద్రబాబు నాయుడు మీద పోరాటం సాగించని చెప్తున్నావు. ఏమిటిదంతా? ఇటు వేషాలా? నీ కొడుకు ఉన్నాడు, ఎవరు వీరగంధం సుబ్బారావు తాలూకు కొడుకు కోటేశ్వర ప్రసాద్, ఆయనకి నీకు సంబంధం లేదు, ఆయనకి నీకు సంబంధం లేదా? మరి ఎలా పెట్టుకుంటావు? ఎన్టీ రామారావు భార్య అన్నప్పుడు ఆ వీరగంధం సుబ్బారావు తాలూకు కొడుకుని తీసి పారేయాలి. ఆయనేమో మోహన్ బాబు దగ్గర పెట్టి డాక్టర్ సేవించేసి లక్షల కోట్లు వస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఎన్టీ రామారావు గారి డబ్బంతా వాళ్ళకి దారిపోస్తూ ఎన్ని రాజకీయాలు చేశారండి. ఎన్ని రాజకీయాలు చేసి ఈరోజు ఎన్టీ రామారావు గారి పేరు, ఎన్టీ రామారావు గారి తాలూకు రక్త సంబంధికులను మాట్లాడవలసినటువంటి అర్హత ఎక్కడిదండి? ఎక్కడిది? ఒక సినిమా చూసా, విశ్వనాథ్ గారి సినిమా. ఆ సినిమా కాలం మారిందనే సినిమాలో అల్లు రామనయ్య ఉంటాడు. అల్లు రామనయ్య ఉండి నేను గాంధీ గారు అంటాడు, అలాగే నేను నెహ్రూ గారు అంటారు. అంటే నేను ఎన్టీ రామారావు నువ్వు అనుకోవడం కాదు, నేను ఎన్టీ రామారావు అంటే నేను లక్ష్మీభారత్ అని ఎన్టీ రామారావు చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు గాంధీ గారు నేనంటే ఎలాగవుతుందా? గాంధీ గారు చెప్పాలి. మనం చెప్పవచ్చు కదా, నేను గాంధీ గారని, నేను నెహ్రూ గారని. అలాగా నేను రామారావు గారు అని చెప్పేసి అనేక సంఘటనలు నువ్వు ప్రూవ్ చేసుకుంటున్నావు. నువ్వేం చేస్తావు? నువ్వు వచ్చి 2 years ఉన్నావు అంతే. రామారావు గారు తను రథభంగం చేశావు. ఆయన ఆంధ్రదేశంలో ఆయన గుండెల్లో అంటే ఆంధ్ర అభిమానులు అంటే తెలుగువారి గుండెల్లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి గుండెల్లో ఉన్నటువంటి ఆత్మాభిమానం మీద పెద్ద దెబ్బతీసావు, ఆత్మ గౌరవం మీద పెద్ద దెబ్బతీసావు. ఒక మరగలా మిగిలిపోయావు. రామారావు గారి జీవితంలో ఒక నెత్తిడి చురక ఏదైనా ఉందంటే అది లక్ష్మీ పార్వతి. దీనికి ఎప్పటికైనా సరే మూల్యం చెల్లించుకుంటుంది. ఇదే నేను చెప్పే విషయం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.